హార్ట్ అటాక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని కూడా అడుగుతున్నారు. హార్ట్ అటాక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ముందుగా బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ అనేది నిరంతరం చెక్ చేసుకోవాలి. బయట ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. ఆల్కహాల్ తీసుకోవద్దు, సిగరెట్ తీసుకోవద్దు, జంక్ ఫుడ్ తీసుకోకూడదు. ఇంకా యోగా, చిన్న చిన్న ఎక్సర్సైజులు ఇలాంటివన్నీ చేయాలి. అంటే మాకున్న పనే సరిపోతలేదు మేడం, మాకు అసలు టైం లేదు, మా వల్ల కాదు, అండ్ మా మైండ్ అనేది కంట్రోలింగ్లో లేదు. మాకు ఆల్కహాల్ చూస్తే ఖచ్చితంగా తాగాలి అనిపిస్తుంది, సిగరెట్ చూస్తే తాగాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా 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 దారుణం ఏంటంటే, ఇప్పుడు షార్ట్ వీడియోస్లలో ఆల్కహాల్ తీసుకుంటూ కుకింగ్ చేసుకుంటూ మోటివేట్ చేస్తున్నారు చాలామంది. సో మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మేడం అని అంటే, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఏకైక ఆయుధం మెడిటేషన్, ధ్యానం. మీ దగ్గరలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ని అడగండి. ప్రతి ఊర్లో ఒక పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి 41 రోజులు చక్కగా ధ్యానం చేయండి. అప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. మీ మీ చెడు హ్యాబిట్స్ని మెల్లమెల్లగా తగ్గించుకోగలుగుతారు. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. మీ దగ్గర ఒక్క రూపాయి కూడా మెడిటేటర్స్ ఆశించరు. మీకు ఫ్రీగా మెడిటేషన్ క్లాస్ చెప్తారు. మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఖచ్చితంగా పాటించండి. ఈ వీడియోని ఎవరైతే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో, ఆల్కహాల్, సిగరెట్స్, గుట్కాలు, చెడు అలవాట్లు మానేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పక షేర్ చేయండి. ధ్యానం అనేది ఖచ్చితమైన మంచి మార్గం అండి. మీకు ఎలాంటి ఖర్చు లేని అద్భుతమైన మార్గం. అందరూ చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి.